శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున సౌందర్యలహరి 3వ శ్లోకం గురించి అయితే మనము విందాము. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, అమ్మా నీ చరణ పద్మ రేణువు అజ్ఞానము అను చీకటితో ఉన్న వానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది. మందబుద్ధులకు చైతన్యము అను పుష్పముల నుండి వెలువడిన మధుర ధార వంటిది. దరిద్రముతోనున్న వారికి చింతామణుల హారం వంటిది. సంసార సముద్రమున మునిగిన వారికి వరాహవతారమగు విష్ణుమూర్తి యొక్క కూర వంటిది కదా. ఇక జప విధానం అయితే విన్నాం. నైవేద్యము శ్లోకమును ప్రతి రోజుకు 45 రోజుల పాటు 2000 సార్లు చేసి నైవేద్యంగా వడప్రసాదంగా సమర్పించిన విజ్ఞానములు ప్రసాదింపబడునని చెప్పబడుతున్నది. ఈ విధంగా మనం 3వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 4వ శ్లోకం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.